కొబ్బరి పాలతో చేసే ఈ క్యారెట్ హల్వా చాలా కమ్మగా ఉంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ. దీనికోసం ముందుగా 1 కప్పు కొబ్బరి ముక్కలు, 2 కప్పుల క్యారెట్ ముక్కలు తీసుకోండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలన్నీ ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలండి. ఇది ఉడికే లోపల కొబ్బరి పాలు సిద్ధం చేసుకుందామండి. దీనికోసం కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి పాలల్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఇవి హార్ట్ హెల్త్కి సపోర్ట్ చేస్తాయి. ఇంకా స్కిన్ హెల్త్ కూడా కొబ్బరి పాలు అనేది చాలా మంచిదండి. గట్ హెల్త్ కూడా ఈ కొబ్బరి పాలు మంచిదండి. నెక్స్ట్ రెసిపీ చూద్దాం. మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ స్ట్రైనర్లో వేసి కొబ్బరి పాలు సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు సపరేట్ చేసుకున్న కొబ్బరి పాలు ఇంకా మనం మెత్తగా మ్యాష్ చేసుకున్నాం కదా, ఆ క్యారెట్ రెండు కలిపి ఒక ప్యాన్లో తీసుకోవాలండి. ఇలా షిఫ్ట్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. మనకి వాటర్ అనేది తగ్గుతుంది. తర్వాత 1 కప్పు బెల్లం లేదా షుగరు లేదా మీరు ఖర్జూరం ఉంటుంది కదా, అది పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగే వరకు ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. జాగరీలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ ఉండడమే కాకుండా గట్ హెల్త్కి కూడా ఇది చాలా మంచిదండి. ఇక్కడ మనం క్యారెట్ తీసుకుంటున్నాం కదా, క్యారెట్లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఉంటుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. దీనివల్ల ఐ హెల్త్ కానీ స్కిన్ హెల్త్ కానీ చాలా మంచిదండి. ఇప్పుడు ఈ బెల్లం అనేది కరిగిపోయింది కదా, 1 స్పూను పాలపొడి వేసుకోండి. దీనివల్ల కమ్మదనం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పాలపొడి అంతా బాగా కలిసేట్టు కలుపుకోండి. తర్వాత కొంచెం నెయ్యి తీసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. మనం కొబ్బరి పాలు యాడ్ చేస్తాం కాబట్టి ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి. తక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు నెయ్యి కూడా ఆరోగ్యానికి మంచిదండి. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇంకా ఫుడ్ స్లోగా డైజెస్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. మనం ముందే ఉడకబెట్టిన క్యారెట్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైము మగ్గించక్కర్లేదండి. జస్ట్ ఆ జాగరీ అనేది మెల్ట్ అయిపోతే చాలు. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, ద్రాక్ష మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. ఇవి వేగే లోపల ఒక 4-5 ఇలాచీ దంచి పెట్టుకోండి. ఇప్పుడు ఈ దంచిన ఇలాచీ పౌడరు ఇంకా మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ యాడ్ చేసుకోండి. ఇది మొత్తం కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఈ కొబ్బరి పాల క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందండి. ఇది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన రెసిపీ అండి. ఎప్పుడు పాలతోనో కోవాతోనో చేసే క్యారెట్ హల్వా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు పాలకి అలర్జిక్ అయితే ఒక్క మిల్క్ పౌడర్ అవాయిడ్ చేసుకుంటే చాలు.